హాయ్ ఎవ్రీవన్! మనలో చాలా మందికి ఈ జవ్వాది పౌడర్ యూసేజ్ అనేది తెలియదు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. ఎక్కువగా పూజల్లో వాడుతా ఉంటాం. పసుపు, కుంకుమ, గంధం బొట్టులో, అలాగే దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్‌లో దీపం వెలిగించడానికి యూజ్ చేస్తా ఉంటాం. మంచి పరిమళం వచ్చి మనం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటామనమాట. అంతేకాకుండా ఎవరైతే పెర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తా ఉంటారో, న్యాచురల్‌గా ఎవరైతే యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ జవ్వాది పౌడర్‌ని మనం స్నానం చేసి వచ్చిన తర్వాత బాడీకి డైరెక్ట్‌గా కానీ, లేదంటే గనక కొంచెం జవ్వాది పౌడర్‌ని తీసుకొని, కొంచెం వాటర్ డ్రాప్స్‌ని యాడ్ చేసుకొని, ఇలాగ మనకి ఎక్కడైతే మనకి దుర్వాసన వస్తాది అని అనుకుంటున్నామో, అక్కడైతే గనక అప్లై చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీని స్మెల్ అనేది మంచిగా వస్తదనమాట. అంతేకాకుండా జవ్వాదిలో పెర్ఫ్యూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఒకసారి సెర్చ్ చేయండి దొరికేస్తది. ఇవి జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్‌లో అవైలబిలిటీగా ఉంటది. అలాగే ఆన్‌లైన్‌లో కూడా అవైలబిలిటీగా ఉంటదనమాట. ఈ చిన్ని బాటిల్ అయితే 40 రూపీస్. న్యాచురల్‌గా ఈ పెర్ఫ్యూమ్‌ని వాడండి.